ఆ ఇగో ఇది కూడా మీరు వెలుగబెట్టినటువంటి భాగవతం ఏది ఇగో చూడురి. బోగస్ ఉద్యోగులు 20,000 కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విభాగాల్లో గుర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సర్కార్ ఏర్పాటైనాక ఏడాది నుంచి మొదలు పెట్టిరు. అసలు ఏదో ఏదో సంథింగ్ ఫిషీ అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిరు. అసలు ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ ఉద్యోగుల వివరాలు ఇయ్యరు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇయ్యరు, రెవెన్యూ శాఖలో ఇయ్యరు, సచివాలయానికి సంబంధించిన ఉద్యోగుల లెక్క దొరకది. మొత్తం బోగస్ ఉద్యోగులను పెట్టి ఇది బోగస్ ఉద్యోగులు ఎట్లా పెట్టినా కూడా మీకు గతంలో చెప్పిన. అయితే ఫస్ట్ మీకు ఈ ముచ్చట్లు చెప్పి అది ఎట్లా జరిగిందో ఫటాఫట్ చెప్తా. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఒక 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ 20,000 మందికి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది. ఎన్ని? 10,000 కోట్లు. ఫోన్ బయటకు మాట్లాడరా. సో 5 ఏళ్లలో 10,000 కోట్లకు పైన భారీ కుంభకోణం. అర్థమైందా? రాజన్నగా ఫోన్ బయటకు మాట్లాడమను. సో పని చేయకుండానే 5 ఏళ్లుగా జీతాలు ప్రతి నెల 250 కోట్ల రూపాయలు లూటి. హెచ్ఓడీలు కార్పొరేషన్లు వర్సిటీల్లోనే అధికంగా నిధులు కోల్వాలి. చూసిరా, హెచ్ఓడీలు అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, కార్పొరేషన్లు, వర్సిటీలు, యూనివర్సిటీలు ఉంటాయి కదా, అక్కడ అధికంగా నిధులు గోల్మాల్. కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే 7,000 మంది ఉద్యోగుల జాబితా తొలగింపు. 7,000 మందిని ఆల్రెడీ తొలగించారంటే వాళ్ళు ఎవరో నిజంగా మనసుని తొలగించడం అంటే దొంగ పేపర్ మీదనే ఉంటాయి అన్నట్టు. పేపర్ మీద ఎట్లా ఉంటాయి మీకు గతంలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా మంది ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బోగస్ ఉద్యోగుల సంగతి ఏంటంటే ఈ 20,000 మంది ఉద్యోగులు ఆన్ పేపర్ అని పడతారు. అంటే ప్రభుత్వం రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కాదు. ఈ హెచ్ఓడీలు ఉంటారు కదా, హెచ్ఓడీలు ఏదో డీజీపీలు లేకపోతే పెద్ద స్థాయి ఇంకేమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసే కార్ డ్రైవరు, వంటవాడు, ఇస్త్రీ చేసేటోళ్ళు, ఇంట్లో మిగతా పనులు చేసేటోళ్ళు, వీళ్ళందరూ ఎవరంటే ప్రభుత్వం ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కు అలవెన్స్ ఇస్తుంది, బంగ్లా కిరాయి కడుతుంది, ఓ కార్ ఇస్తుంది, కార్ కో డ్రైవర్ ఇస్తుంది కదా. మరి అయ్యగారి అమ్మగారికి కూడా ఒక కారు ఉంటుంది కదా. మీ అమ్మ బాపత్ పైసలు వచ్చినాయి ఒక కారు మెయింటైన్ చేస్తాడు కదా. వాళ్ళ పిల్లల్ని స్కూల్లోనో కాలేజీలో దించడానికి ఒక కారు పోవాలి, భార్య షాపింగ్కో సినిమాలకో షికారు పోతే ఆమెకు ఒక కారు కావాలి. ఈ మిగతా వాళ్ళకు కూడా పైసలు ఎందుకు దండగా? ఇంత ఆధార్ కార్డు ఇరా బాబు, అరే రాజు ఎవర్రా మీద ఆధార్ కార్డు తీసుకురా, నువ్వు కూడా ఉద్యోగం. వాడికి తెలియదు పాపం ఆధార్ కార్డు ఎందుకు కడుతుడు. నెల అక్కడ నుంచి పైసలు పడతాయి, ఆ పైసలు నీకు ఇస్తాడు. నీకు అకౌంట్లో పడతాయి రా శాలరీ అంటాడు. వాడి సార్ పెద్ద అకౌంట్లో ఏం పెడుతున్నాడు అనుకుంటాడు. ఇంత బోగస్ ఉద్యోగం అన్నట్టు. ఇదంతా ఇట్లా 20,000 ఉద్యోగాలు బోగస్ ఉద్యోగాలు కల్పించారు గత 5 ఏళ్లలో. కేసీఆర్ గారు రెండోసారి టర్మ్లసారి అధికారులకు వచ్చినాక వ్యవస్థలు ఎంత నిర్వీర్యం చేశారో చూడండి ప్రభుత్వ సొమ్ముని. దాంట్లో ఒక నెలకు 250 కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారు. ఎంత? 250 కోట్ల రూపాయలు ప్రతి నెల ఉత్తి పుణ్యానికి మన పైసలు ప్రజా సొమ్ము గంగపాలు చేసిరు గత పాలకులు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అరే ఎంత దౌర్భాగ్యం బాబు ఇది. 20,000 బోగస్ ఉద్యోగాలు నెలకు 250 కోట్లు గంగపాలు చేసిరు మా సొమ్ముని. అటు 100 ఎకరాలకు ప్రభుత్వ రైతు భరోసా ఇచ్చి మల్లారెడ్డి, ఎల్లారెడ్డి, కొండారెడ్డి అనుకుంటే ఆ రెడ్డికి ఈ రెడ్డికి కోట్ల రూపాయలు దానం చేసి పారదోపుతిరి. ఎంత నిర్లక్ష్యం, ఎంత అరాచకాలు చేసిర్రా బాబు మీరంతా. అయితే ఇప్పుడు ఆ లెక్క మొన్నదాకా లెక్కలు ఇవ్వమంటే ఇయ్యలే. ఏం చేసింది ప్రభుత్వం? మీరు కనుక ఆ లెక్కలు ఇవ్వకపోతే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన లెక్కలు రాకపోతే ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి శాలరీ లాభపడతాం అన్నది. అప్పుడు సచ్చినట్లు లెక్కలు తీసుకొచ్చి ఇచ్చారు. చూడు, కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికే 7,000 ఉద్యోగుల జాబితా తొలగింపు. మంచి పని చేశారు. ఇగో రాష్ట్రంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల్లో సుమారు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారుల నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పని చేయకుండానే 5 ఏళ్లుగా సదరు బోగస్ ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు జమ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయితే మరింత మంది బోగస్ ఉద్యోగులు బయటపడతారనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో ఉంది. వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం పద్ధతిన సుమారు 4.99 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో చాలా చోట్ల బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం విజిలెన్స్ అధికారుల చూడురి. ఏ ప్రభుత్వం అయినా చూడురి, ఇప్పుడు అనవసరంగా డబ్బులు పోతే దానికి అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తే 10 ఏళ్లలో విధ్వంసం చేస్తే వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తారు.
మనకు డైరెక్ట్ గా ఉచితాలు బాగా అందకపోవచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు తొందరగా నెరవేర్చకపోవచ్చు. కానీ ఇట్లాంటి వ్యవస్థను చక్కదిద్దేటప్పుడు మనం కొంత సమయం అనేది పాటించాలి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసంకి ఇది.